కొత్త ఆదాయ పన్ను విధానంతో పన్ను మినహాయింపులు కోతలకు తావు లేకుండా చేశారని కేంద్ర ప్రభుత్వంపై పలువురు ఆర్థిక నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత 11 ఏళ్లలో 274% పెరిగినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. దేశంలో ఏటా ప్రత్యక్ష పన్ను వసూళ్లపై పైకి పోతున్నాయని చెప్తున్నాయి. అయితే వార్షిక వసూళ్ల 7 లక్షల కోట్ల నుంచి 27 లక్షల కోట్ల వరకు ఎగిసిన వైనంపై ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పన్నులతో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తోంది. 11 ఏళ్ల క్రితం గద్దెనెక్కిన ఈ ప్రభుత్వ పెద్దలు పన్నుపోటును మరింత పదునెక్కించారు. ఈ దశాబ్దానికి పైగా కాలంలో దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏకంగా 274% పెరిగిపోయాయంటే పన్నుల భారం ఏ స్థాయిలో ఎక్కువైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ సర్కార్ హయాంలో చివరి ఆర్థిక సంవత్సరమైన 2013-14లో 7.22 లక్షల కోట్లుగా ప్రత్యక్ష పన్నులు వసూళ్లంటే గత ఆర్థిక సంవత్సరం 2024-25లో 27.03 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ 11 ఏళ్లలో రీఫండ్స్ కూడా 474% పెరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చెబుతోంది. 2013-14లో 83,008 కోట్లుగా ఉన్న రీఫండ్స్ 2024-25లో 4,76,743 కోట్లుగా ఉన్నట్లు తేలింది. 2014 నుంచి ఇప్పటిదాకా చూసినట్లయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు 133% పెరిగారు. 2024-25లో 8.89 కోట్లకు పైగా ట్యాక్స్ పేయర్స్ ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేశారు. 2013-14లో 3.8 కోట్లుగానే ఉన్నారు. కాగా గత 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జూలై 10 వరకు రీఫండ్స్ అనంతరం నికర ప్రత్యక్ష పన్నుల ఆదాయం 73,893 కోట్లుగా ఉంది. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జూలై 10 దాకా 1.02 లక్షల కోట్లుగా నమోదైంది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈసారి 6.65 లక్షల కోట్లుగా, పోయినసారి 6.44 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే 3.17% పెరిగాయి. కొత్త ఆదాయ పన్ను విధానంతో పన్ను మినహాయింపులు కోతలకు తావు లేకుండా చేశారని కేంద్ర ప్రభుత్వంపై పలువురు ఆర్థిక నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత పన్ను విధానంలో సేవింగ్స్ కు, పెట్టుబడులకు ప్రాధాన్యత ఉండేదని, దీంతో దేశం పొదుపు దిశగా నిర్మాణాత్మకంగా అడుగులేసిందని పేర్కొంటున్నారు. అయితే ప్రతి బడ్జెట్ లో పాత పన్ను విధానానికి స్వస్తి పలికిన కొత్త పన్ను విధానంలోనే మార్పులు చేస్తున్నారని, ఇది సరికాదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఖజానాను నింపుకోవడానికి ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం తగదని చెప్తున్నారు. నిజానికి వస్తు సేవల పన్ను, జీఎస్టీ వసూలు కూడా ఏటేటా పెరిగిపోతోంది. దీంతో అటు ప్రత్యక్ష ఇటు పరోక్ష పన్నుల్ని ప్రజానికం నుంచి సర్కారు పిండుకుంటున్నట్లవుతుంది.